నామలో మీ అందరికీ వందనములు. అందరికీ అంటే నాకు 3 నెలల కాంచి మాకు అంటే కొన్ని ఆర్థిక సమస్యలు ఉండేది, ఆర్థికపరమైన సమస్యలు ఉండేది. నాకు ఫస్ట్లో నేను డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఏమైందంటే ఒక 1 lakh మేము లోన్ తీసుకున్నాం ఇల్లు రిపేర్ కొరకని. 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత ఏమైందంటే నాకు ఒక క్రెడిట్ కార్డు ఆఫర్ వచ్చిన తర్వాత నేను ఆ కార్డు తీసుకున్నాను. ఈ సాలరీ రానప్పుడు మనం ఏం చేసేదంటే ఈ క్రెడిట్ కార్డులో డబ్బులు తీసి దాంట్లో మనము నెల నెల ఈఎంఐ కట్టేదన్నమాట. అట్లా తర్వాత కొన్ని రోజులకు ఈ కార్డులో డబ్బులు అయిపోయినాయి, మళ్ళీ ఇంకొక కార్డు వచ్చింది నాకు. నేను ఏం చేశానంటే ఈ కార్డును వదిలేసి మళ్ళీ ఇంకో కార్డు ఇలా వాడడం వల్ల ఏమైందంటే ఇంట్లో పిల్లలకు ఫీజులు కానీ ఇక అంటే మనకు ఛార్జీలు కానీ వాటి ద్వారా అలా అలా ఏమైందంటే 2,50,000 వరకు అప్పు అయింది. అప్పు 2,50,000 అప్పు అయిపోయింది. చాలా ఇబ్బంది పడ్డాం. ఆ అప్పు ఏమైందంటే కొన్ని కట్టినా నేను, కానీ చివరికి ఏమైందంటే అప్పు బాగా ఎక్కువ అయిపోవడం వల్ల ఒక 3 నెలల వరకు నేను ఇక అప్పు కట్టలేదు. కట్టకపోయేసరికి ఏమైందంటే 50,000 వరకు ఫైన్లు పడ్డాయి. అంటే 2,50,000 ప్లస్ 50,000 మొత్తం 3 లక్షల అప్పు అయింది. ఇక నాకు నిద్ర పడడం లేదు. అసలు నైట్ అయినట్టే నేను యుద్ధం చేతుడు అవుతుంది నిద్ర కొరకు. ఏం దేవా అసలు ఈ నిద్ర పడుతుంది. నాకు ఫోన్ కాల్స్ విపరీతంగా వస్తాయి. డ్యూటీ పోతే అక్కడ ఆ కాల్స్, మళ్ళీ ఇక్కడ ఇది. ఇక నేను ఇంటికి పోయినా కానీ నాకు కొంచెం మనశ్శాంతి లేదు, నిద్ర లేకపోవడం, ఇటు అప్పులతోటి చాలా అంటే మస్తు బాధపడతాను. ఇక నేను మళ్ళీ కొన్ని ఇక మానసికమైన బాధలు కూడా మస్తు, నేను మెంటల్గా కూడా ఫిజికల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నా. ఒక రోజు అయ్యగారికి కూడా చెప్తే ఒక వాక్యం నాకు చెప్పాడు. నిజంగా నాకు అది హృదయానికి తట్టుకుపోయింది. ఏంటంటే కీర్తనలు 33వ అధ్యాయం 13వ వచనంలో ఆ వాక్యం చెప్పాడు. ఆ వాక్యం చదువుకునేసరికి నాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూస్తున్నాడు. కీర్తనలు 33వ అధ్యాయము 13వ వచనం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు అనేసరికి, అంటే ఈ వాక్యం నేను అనుకున్న దేవా నువ్వు అందరి వైపు చూస్తున్నావు, అలాగే నా వైపు కూడా చూస్తున్నావు. నా సమస్యను నువ్వు ఎలాగైనా తీరుస్తావని నేను ప్రతిరోజు ప్రార్థన చేసుకునేది. మా ఫ్రెండ్ 10th క్లాస్ ఫ్రెండ్, ఆయన మాకు లోను శాంక్షన్ చేశాడు. అయితే నేను ఈ 3 నెలలు కట్టకపోవడం వల్ల నాకు సిబిల్ స్కోరు 700 ఉండే, 700 నుండి 500కు తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల ఏమైందంటే నీకు లోను రావడం లేదు, రిజెక్ట్ అయింది అన్నారు. ఆయన నాకు ఇంకొక చాలా అంటే బెస్ట్ ఆఫర్ అనుకోవాలి. ఏమైందంటే మా ఫ్రెండే ఈ 2,50,000 క్రెడిట్ కార్డ్ బిల్లును తానే సొంతగా కట్టి ఈయనకి ఎలాంటి ఇప్పుడు డ్యూ లేదు, ఈయన మొత్తం క్లియర్ అయింది, ఇప్పుడు మీరు ఎలాగైనా లోన్ ఇవ్వాలి అని ఆయన చాలా స్ట్రగుల్ పడి ఫైట్ చేసి తానే ఆ 2,50,000 క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టి మళ్ళీ నాకు లోన్ శాంక్షన్ అయ్యే విధంగా జరిగింది. అదేవిధంగా కొన్ని మాకు కూడా ఆ లోన్ గురించే కానీ పర్సనల్గా కొన్ని గొడవలు అయినాయి ఇంట్లో. అశ్విని కూడా నేను ప్రార్థనకు రాను అన్నది. నేను కూడా చాలా ప్రార్థన చేసిన దేవా ఎలాగైనా అశ్విని ఇక్కడికి రావాలి, ప్రార్థనకు రావాలి, మళ్ళీ ఇక్కడ పాట పాడాలి దేవా మీరు ఏం చేస్తారో అనుకున్నా. అలాంటిది అశ్విని తానే స్వయంగా మనం విజయవాడకి వెళ్దామని గుడ్ ఫ్రైడేకి వెళ్ళి అక్కడ పాట పాడడం జరిగింది. ఇవి 2 నేను చెప్పుకోవాలని సంఘానికి సేవ చేయాలని కోరుకున్నాను. ముఖ్యంగా దేవుడైతే మమ్మల్ని మా కుటుంబాన్ని చాలా ఆదరించిండు. ఆర్థిక పరంగా, మానసికంగా మా పిల్లలకు కూడా మంచి ఆరోగ్యం ఇచ్చాడు. సో ఈ సాక్ష్యాన్ని సంఘం తరఫున వాళ్ళకి చెప్పాలని దేవుడు నాకు సాయం చేసినందుకు దేవుడికి ప్రత్యేక వందనాలు. మరియు మరి మా కొరకు అంటే అయ్యగారికి కూడా ఎన్నోసార్లు మా సమస్యలు చెప్పాము. వారు కూడా మా కొరకు చాలాసార్లు ప్రార్థన చేశారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం మా కుటుంబం తరఫున. మరి ముఖ్యంగా మీరు మాకు లేకపోతే మేము చాలా అంటే మేము డిసప్పాయింట్ అయిపోయి మేము డిప్రెషన్లోకి వెళ్ళి మాకు చెప్పేవాళ్ళు లేరు అని ఇక అసలు నేను ఒక సందర్భంలో ఇక నేను చనిపోతే పోవచ్చు అనుకున్నాను. చాలా వీక్ అయిపోయినా నేను. ఇక అసలు తిండి తిన్నా కానీ నాకు అది వంట పడతలేదు. ఇక అసలు నేను చాలా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయినా నేను. కానీ దేవుడు నన్ను మా కుటుంబాన్ని ఆదుకున్నాడు.
అందరికీ వందనాలు. మరి ముఖ్యంగా అమ్మగారికి, అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.